హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ బిజీ షెడ్యూల్‌లో థియేటర్‌కి మూవీ చూడడం అంటే చాలా చాలా కష్టమైపోతుంది. ఒకవేళ మనకి టైం చూసుకొని మనం థియేటర్‌కి వెళ్దాం అనుకున్నా సరే, ఈలోపే ఆ సినిమాలన్నీ కూడా మనకి ఓటీటీలో వచ్చేస్తున్నాయి. ఓటీటీలో చూద్దాం అనుకుంటే ఓటీటీలో మనకి చాలా చాలా కుప్పలు కొద్దిగా సినిమాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందులో ఏ సినిమా చూడాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఇంట్లో ఒక డౌట్ అయితే ఉంది. ఏది చూడలేక ఆఖరికి వీకెండ్స్ అంతా కూడా వేస్ట్ అయిపోతున్నాయి. అందుకే నేను ముందుకొచ్చాను. ఇక నుంచి ప్రతి శుక్రవారం నాడు ఒక వీడియో రిలీజ్ చేస్తాను. ఆ వీడియోలో ఈ వీకెండ్‌లో వచ్చినటువంటి రిలీజ్ అయినటువంటి ప్రతి ఓటీటీ కంటెంట్‌ని కూడా మీ ముందుకు తీసుకొస్తాను. అందులో ఏది బెటరో కూడా నేనే మీకు సజెస్ట్ చేస్తాను. ఆ మూవీస్ మీరు తప్పకుండా చూడండి. వెబ్ సిరీస్ తప్పకుండా చూడండి. మీరు ఏమాత్రం రిగ్రెట్ ఫీల్ అవ్వరు. ఏం చూడాలని చెప్పి మీరు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను క్లియర్‌గా సినిమా ఎందుకు చూడాలో కూడా నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ ఛానెల్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువ సినిమా మీరు చూడకుండా జస్ట్ సాటర్‌డే, సండేని మాత్రం పీస్‌ఫుల్‌గా మంచి సినిమా చూసేలాగా నా ఛానెల్‌లో మీకు మంచి సజెషన్స్ దొరుకుతాయి. కాబట్టి తప్పకుండా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి. ఈ సీరీస్ నుంచి చెప్పబోయేది ఏంటంటే 3 సినిమాలన్నీ ఓటీటీలో వచ్చి హల్చల్ చేస్తున్నాయి. దిమ్మ తిరిగిపోయేలాగా ఉంది కంటెంట్. ఆ సినిమా వరుసగా చెప్పాలంటే ఇది ఫస్ట్ ఏంటంటే 'బఘీర' కన్నడ మూవీ. మనకి తెలుగులో కూడా ఉంది. అలానే సెకండ్ మూవీ వచ్చేసరికి 'లక్కీ భాస్కర్' నా ఫేవరెట్ అని చెప్పాలి. థర్డ్ వన్ 'కా'. అసలు తెలుగు మూవీస్‌లోనే ఒక డిఫరెంట్ మూవీ అయితే ఈ 'కా' అనే సినిమా అని చెప్పుకోవచ్చు. ముందుగా 'బఘీర' మూవీ గురించి చెప్పుకుందాం. 'బఘీర' మూవీ కన్నడ మూవీ. దీనికి కథ అందించిన మూలక ఎవరంటే మాత్రం మన 'కేజీఎఫ్' ప్రశాంత్ నీల్ అయితే మాత్రం దీనికి కథ అందించారు. సినిమా కూడా మనకి చూసినంత వరకు కూడా చాలా బాగుంటుంది. ఒక సిన్సియర్ కాప్ స్టోరీ ఇది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎలా మన సొసైటీలో ఉన్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కొన్నాడు అన్నది ఈ సినిమాలో బాగా చూపిస్తాడు. నాకైతే ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ కూడా ప్రతి డైలాగ్ కూడా నాకు కేజీఎఫ్నే గుర్తేసింది. ఎందుకంటే కేజీఎఫ్ లాంటి ఎలివేషన్స్ కానీ అలానే సీక్వెన్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైలాగ్ డెలివరీ కానీ అంతా ఎక్కడ కూడా కేజీఎఫ్కి తగ్గకుండా ఉంటుంది. హీరో కూడా కొంచెం మనకి ఆ ఫేస్ మనకు కొంచెం సెట్ అవ్వదు. బట్ కానీ సినిమా అయితే చాలా బాగుంటుంది. కంటెంట్ పరంగా చాలా బాగుంటుంది. ఫైట్స్ కానీ ఇంటర్వ్యూ ట్విస్ట్ కానీ లాస్ట్లో క్లైమాక్స్ ఫైట్స్ కానీ ఇవన్నీ కూడా సినిమా చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు చూడాల్సిన సినిమా ఈ వీకెండ్లో మాత్రం ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా అయితే ఉంది 'బఘీర'. తప్పకుండా ఈ సినిమా అయితే వాచ్ చేయండి. అలానే నెక్స్ట్ మూవీ చెప్పుకోవాలనుకుంటే మై ఫేవరెట్ 'లక్కీ భాస్కర్'. ఈ సినిమా చాలామంది ఇన్‌ఫ్లుయెన్స్ అయితే చేసింది. ఈ మధ్యన చూస్తున్నాం రీసెంట్‌గానే కొంతమంది స్కూల్ పిల్లలు ఈ సినిమా ఇన్‌ఫ్లుయెన్స్‌తోని గోడ దూకి బయటికి వెళ్ళిపోయారు. ఆ వీడియో చాలా మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో గట్రా చాలా హల్చల్ చేస్తుంది. ఈ సినిమా అయితే చాలా మంచి కాన్సెప్ట్. అసలు ఇలాంటి సినిమా అయితే ఇంతవరకు మన తెలుగులో అయితే రాలేదని చెప్పాలి. ఎందుకంటే చాలా యూనిక్ కాన్సెప్ట్ అది. ఎక్కడో మనకి ఇదంతా మనకి ఎప్పుడో 1992లో తీసుకెళ్ళిపోతారు సినిమా అంతా కూడాను. ఒక్కొక్క బ్యాంక్ ఎంప్లాయీ, ఒక మిడిల్ క్లాస్ బ్యాంక్ ఎంప్లాయీ ఎలా ఎదిగాడు, ఎలా తన తెలివితేటలతో ఒక బిలియనీర్ అయ్యాడనేది సినిమాలో చాలా బాగా చెప్తాడు. సినిమాలో మనకి ఎక్కువగా ఆ టైంలో బాగా ఫేమస్ అయిన పేరు 1992 స్కామ్. ఆ స్కామ్‌లో బాగా ఫేమస్ అయినటువంటి వ్యక్తి మనకి హర్షద్ మెహతా. హర్షద్ మెహతా. సో, హర్షద్ మెహతా పేరు చాలా బాగా అనిపిస్తది. నాకైతే ఈ పర్టిక్యులర్‌గా ఈ సినిమా చూసిన తర్వాత ఏంటంటే కొంచెం ఎక్సైట్‌మెంట్ ఉంటది. నెక్స్ట్ ఏం జరగబోతదా? నెక్స్ట్ ఏం జరగబోద్దా? అని చెప్పి ఒక ఆతృత అయితే సినిమాలో మనకి ప్రతిసారి కనిపిస్తూ ఉంటది. హీరో దొరికిపోతాడేమో అని అనిపిస్తుంటది. కానీ చివరి వరకు కూడా సినిమాని చాలా బాగా తీసుకెళ్లారు. ప్రతి చోట ట్విస్టులు గాని, దీన్ని రివీల్ చేయడం గాని ప్రతిది కూడా చాలా బావుంటది. ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లే అయితే మాత్రం సినిమాకి హైలైట్ అని చెప్పుకోవాలి. అండ్ నాకు ఈ సినిమా చూసిన తర్వాత ఎవరి హర్షద్ మెహతా అని నేను సెర్చ్ చేసినప్పుడు తెలిసింది 1992లో పెద్ద స్కామ్ స్టాక్ మార్కెట్‌లో జరిగిందని. దానికి సంబంధించినటువంటి ఒక వెబ్ సిరీస్ కూడా ఉంది. 1992 స్కామ్ అని చెప్పేసి మనకి సోనీ లీవ్‌లో ఉంటది. ఈ సినిమా మీరు ఇది గనుక ఖచ్చితంగా చూస్తే తప్పకుండా మీరు అది కూడా చూస్తారు. అంత బాగా మీకు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తది. ఇది కూడా మనకి నెట్‌ఫ్లిక్స్‌లోనే అవైలబుల్‌గా ఉంది. 'లక్కీ భాస్కర్' అనే మూవీ మాత్రం. తప్పకుండా 'లక్కీ భాస్కర్' మూవీ చూడండి. ఇంకో సజెషన్ ఏంటంటే ఈ మూవీ చూసిన తర్వాత తప్పకుండా సోనీ లీవ్‌లో ఉన్నటువంటి 1992 స్కామ్స్ మూవీ కూడా చూడండి. మీరైతే మాత్రం ఎక్కడ రిగ్రెట్ ఫీల్ అవ్వరు. సినిమా అయితే చాలా 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 బావుంటాయి. ఈ 2 మూవీస్ కూడాను. ఒకేలాంటి కాన్సెప్ట్. నెక్స్ట్ చెప్పుకోవాలంటే 'కా'. అసలు ఏంటో మూవీ టైటిలే మనకి అసలు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. ఏంటి 'కా' అంటే ఏంటి మీనింగ్ అని దాని మీనింగ్ ఏంటో ఇప్పుడు నేను వీడియోలో చెప్పానంటే మాత్రం స్పాయిలర్ అవుతది. ఎందుకంటే ఆ సినిమా ఆ 'కా' అనే అక్షరంతోనే మనకి సినిమా అంతా రన్ అవుతది. అదేంటో మనకు అర్థం కాదు. క్లైమాక్స్‌లో కొంచెం మంచి వివరణ ఇచ్చారు. 'కా' అంటే ఎందుకు అని సినిమా పెట్టారన్నది. సినిమా అయితే మాత్రం తెలుగు మూవీలో ఎంతవరకు ఇలాంటి మూవీ అయితే మాత్రం ఖచ్చితంగా రాలేదని చెప్పాలి. ఒక కొత్త హీరో మన కిరణ్ అబ్బవరం మంచి మంచి కాన్సెప్ట్స్ ఎంచుకుంటూ ఉంటాడు. మన పక్కింటి కుర్రోడిలాగా ఉంటాడు. హీరోలాగా అని కాకుండా తను మంచి కాన్సెప్ట్ ఎంచుకొని మంచి సినిమా తీశాడు. మంచి వ్యూస్ సక్సెస్ అయింది. థియేటర్‌లో కూడా మంచి రాబడొచ్చింది సినిమాకి అయితే మాత్రం. కాన్సెప్ట్ అయితే మాత్రం బుర్రపాడండి. చాలా చాలా బావుంటది. అసలు మనం ఊహించలేము. అసలు సినిమా అంతా వెళ్తున్న విధానం గాని, ఆ స్క్రీన్ ప్లే గాని మనకి ఫస్ట్ కొంచెం మనకి కన్‌ఫ్యూజ్ క్రియేట్ చేస్తది. ఎందుకు జరుగుతుందని తెలియజేస్తది. ఎందుకంటే చాలా బ్యాక్ ఎండ్ స్టోరీ ఎప్పుడో పాతకాలం ఉన్న స్టోరీ చూపిస్తాడు సినిమాలో అంతా కూడాను. హీరోకి ఉన్నటువంటి ఒకే ఒక లక్షణం, ఒక అలవాటు వలన తన లైఫ్ ఎలా చేంజ్ అయ్యేదని మాత్రం ఈ సినిమాలో క్లియర్‌గా ఉంటది. ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. లాస్ట్‌లో ఇచ్చేటువంటి ట్విస్ట్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్‌గా ఉంటది.
ఖచ్చితంగా కాని అక్షరాని కోసం ఎందుకు అది సినిమా పెట్టారని చెప్పి మీకు ఇంట్రెస్ట్ అనేది మాత్రం సినిమా అంతా క్రియేట్ చేస్తూ ఉంటుంది. లాస్ట్ దానికి ఒక మంచి ఎగ్జామినేషన్, దానికి మంచి ఎక్స్‌ప్లనేషన్ అయితే సినిమాలో ఇచ్చారు. ఖచ్చితంగా ఈ సినిమా అయితే చూడండి. ఇదైతే మాత్రం 'కామో' అయితే మాత్రం టీవీ విన్‌లో అయితే ఉంది. ఈటీవీ విన్‌లో అయితే ఉంది. ఇంకెక్కడ అవైలబిలిటీగా లేదు. ఇంకేమైనా ఛానల్స్ గురించి ఇందులో చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. సో, ఈ వీకెండ్ అయితే మాత్రం మీకు ఈ వీకెండ్ మీకు మంచిగా జరుపుకోవాలి. మంచి మూవీస్ మీరు చూసుకోవాలి. ఇంట్లో ఉండే పిల్లలతో మంచి సినిమా చూసుకోవాలనుకుంటే మాత్రం ఈ మూవీస్ మాత్రం నేను సజెస్ట్ చేస్తాను. 'బగీరా' మంచి యాక్షన్ థ్రిల్లర్. అట్ ది సేమ్ టైమ్ 'లక్కీ భాస్కర్' మంచి సస్పెన్స్ ఉన్నటువంటి మూవీ. 'కా' ఇది కూడా అంతే మంచి సస్పెన్స్ ఉన్నటువంటి మంచి హారర్ టైప్ మూవీలా అనిపిస్తది కానీ మంచి సస్పెన్స్ ఉంటుంది సినిమాలో. 3 సినిమాలు కూడా మిమ్మల్ని ఏమి రిగ్రెట్ ఫీల్ అవ్వవు. చూసారంటే మాత్రం ఖచ్చితంగా నా సజెషన్స్ మీరు ఓకే చేస్తారు. ఈ సినిమా చూసిన తర్వాత నా సజెషన్ నిజంగా బాగుండి మీకు నిజంగా మూవీస్ నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్‌లో మీ కామెంట్స్ తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది. అందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుందని నేను అంతగానో కోరుకుంటున్నాను. అందరికీ థాంక్ యూ సో మచ్.